మీరు చెగువేరా అంటే నిజంగా నేను నమ్మలేదు. స్వేచ్ఛ స్వతంత్రం కోసం నేను పోరాడాల్సింది. మీకు సినిమాలకి సంబంధం ఏంటి? నేను 20 ఏళ్ల నుంచి చేయాలని ఈ కథ కోసమే కూర్చున్నాను. 20 ఏళ్ళ 20 ఏళ్ళైంది. నేను రోడ్డు పైన తోపుడు బండి పైన బొరుగుల మీద వ్యాపారం చేస్తాను. ఓకే, బండి పెట్టి బండి మీదే చేస్తాను వ్యాపారం. ఓకే, ఆ బండి మీద రూపాయి చేసి 20 ఏళ్ళు పట్టింది నాకు నా సినిమాకి సరిపడా డబ్బులు చేయడానికి. బురుగులు మిక్స్చర్ పెట్టింది చివరిసారిగా ఎప్పుడు? పోయిన వారం కూడా ఇక్కడ పని చేస్తూ పోస్టర్ లాంచ్ కూడా మనకు చెగువేరా సార్ కూతురే లాంచ్ చేసింది. చెగువేరా సార్ కూతురు లాంచ్ చేసింది. ఆ క్యారెక్టర్ చేయడానికి నా ముఖం బాగా ఉండదని నేను మాస్క్ కూడా తయారు చేయించాను. మద్రాసులో 3 లక్షలు పెట్టాను. సినిమా బడ్జెట్ ఎంతో చెప్పండి. దాదాపుగా 192 రూపాయలు తీసాను సార్. 2 కోట్ల దాకా ఖర్చు పెట్టాను. ఒక 20-30 లక్షలు లాస్ అయింది. కోట్లు పెడుతున్నాను నేను అని చెప్పి భయం వేయలేదు ఎప్పుడు? సార్ మీద అభిమానంతో ఏమనిపించలేదు వాస్తవంగా, ఇప్పటికీ అనిపిస్తలేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మానసిక క్షోభకు గురై బతుకుతున్న ఏకైక జీవి పవన్ కళ్యాణ్. వచ్చే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని భావిస్తున్నారా? అయ్యేది వస్తాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, యాక్చువల్లీ ఆయన్ని చూస్తే మీరు గుర్తుపట్టరు, బట్ ఆయన చేసిన క్యారెక్టర్ మాత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ గుర్తుపడతారు. నెత్తి మీద ఒక హ్యాట్ ఉంటుంది, మెడలో ఆ నెత్తి మీద ఒక స్టార్ కూడా ఎలాంటిది ఉంటుంది, నోట్లో ఒక చిన్న సిగరెట్ లాంటిది ఉంటుంది. ఆయన కళ్ళు చాలా భయం లేకుండా ఉంటాయి అన్నమాట. ఆయన ఎవరంటే చెగువేరా, మనందరికీ బాగా తెలుసు. ఆయన బయోపిక్లో ఇప్పటివరకు మనకి ఈ సౌత్ ఇండియాలో అయితే ఇప్పటివరకు రాలేదు, నార్త్ ఇండియాలో కూడా ఇప్పటివరకు రాలేదు. సో ఫస్ట్ టైం అనమాట మన తెలంగాణ అబ్బాయి ఒక ఆయన ఆ బయోపిక్ని తీస్తున్నారు. మనతో పాటు ఉన్నారు, ఆయన మాట్లాడేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సార్ బాగున్నారండి. సో మీరు చెగువేరా అంటే నిజంగా నేను నమ్మలేదు ట్రైలర్లో చూసినప్పుడు. అంటే చాలా పవర్ఫుల్గా చేశారు. సో ఇక్కడికి వచ్చేసరికి చాలా అమాయకంగా, ఇన్నోసెంట్, అంటే లుక్స్లో మార్పు వచ్చింది అనమాట. ఇక్కడేమో చాలా అమాయకంగా చూస్తున్నారు, అక్కడ చాలా ధైర్యంగా చూశారనమాట ట్రైలర్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి థాట్ అండి మీకైతే వచ్చింది, అయితే చాలా మంచి థాట్ వచ్చింది. సో దానికైతే మేము అప్రిషియేట్ చేస్తాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మీ పేరు బిఆర్ఎస్ నాయక్, బిఆర్ సభావత్ నాయక్. బిఆర్ అంటే ఏంటండి? బాలరాజు సార్. ఎస్ బాలరాజు. మీరు బిఆర్ సభావత్ నాయక్ అంటే మేము నాయకులం, లంబడోళ్ళం కాబట్టి నాయక్ అని పెట్టుకున్నాం. బట్ బిఆర్ఎస్ నాయక్ అంటే అది ఒక అంటే పేరు, మీరు అమాయకత్వం, మీ అమాయకత్వానికి, మీ పేరుకి, మీ హెయిర్ స్టైల్కి, మీ స్టైల్కి అసలు సంబంధం లేదనమాట. చాలా బాగుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చెగువేరా అనే కాన్సెప్ట్, దీంతో చెగువేరా బయోపిక్ తీయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు మీకు సినిమాలకి సంబంధం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సినిమాలు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు బాగా చూసేవాళ్ళం కదా, దానివల్ల సినిమాల మీద చాలా ఇష్టం ఏర్పడింది. సినిమాలో ఏదో ఒకటి చేయాలి, తర్వాత కొన్ని రోజులకు డైరెక్టర్ కావాలి. డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. సో ఈ సినిమాకి మీరే డైరెక్టర్, మీరే రైటర్, మీరే హీరో కదా? హీరో అంటే అది అనుకోకుండా జరిగింది. ఓకే, కావాలని హీరో ఆ క్యారెక్టర్ చేయడం కాదు అది. నేను 20 ఏళ్ల నుంచి చేయాలని ఈ కథ కోసమే కూర్చున్నాను. 20 ఏళ్ళు అయింది. ఓకే, నేను 9th క్లాస్లో ఉన్నప్పటి నుంచి. ఓకే, 9th చదువుతున్నప్పటి నుంచి ఒకసారి చెగువేరా సార్ గారి అస్థికలు బయటపడ్డాయని ఒకసారి పేపర్లో చూశాను. ఓకే, ఆ పేపర్లో చూడడం ద్వారా 20-30 ఏళ్ళ తర్వాత అస్థికలు బయటపడ్డాయని న్యూస్ చదవడము, ఆ పేరు చెగువేరా అనే పేరు, ఆ రూపము చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇంకా దాని తర్వాత సినిమా మీద పిచ్చితో పేపర్లు చదివే వాళ్ళం కదా, ఆ విధంగా కంట్లో పడ్డారు. అప్పటి నుంచి బుక్స్ చదవడం మొదలుపెట్టా. స్కూల్లో బుక్స్ల కన్నా ఈ బుక్కులు చదవడం ఎక్కువ మొదలు పెట్టుకున్నాను. తీస్తే మొదటిసారిగా చెగువేరా సార్ బయోగ్రఫీ తీయాలి, సినిమా తీస్తే, లేదంటే లేదు. సినిమాలు తీయడం అనేది పిచ్చి కాదు, మళ్ళీ తీస్తే సార్ చరిత్ర తీయాలనే ఉద్దేశంతో దానికి ప్రతి రూపాయి నాది కావాలి. ఆ రూపాయి కోసం చేసుకోవడానికి నాకు 20 ఏళ్ళు పట్టింది.
దానికి తోడు నేను 2 సార్లు స్టార్ట్ చేశాను మూవీ. ఉమ్, ఒకసారి ఆర్థికంగా లేక ఇబ్బంది పడ్డాను. ఈ పోయిన సంవత్సరం కూడా స్టార్ట్ చేశాను. వేరే హీరోతో స్టార్ట్ చేశాను. ఉమ్. ఓకే, ఎవరు చెప్పొచ్చా హీరో ఎవరు? కొత్తోళ్ళతోటే యా, ముందు ఓకే. నుంచి కొత్తోళ్ళతోటే తీయాలనుకున్నాము. వేరే హీరోతో స్టార్ట్ చేశాను. ఉమ్, అప్పుడు ఫారెస్ట్ పర్మిషన్ కొంచెం ఇబ్బంది అయ్యి మళ్ళీ ఆగిపోయింది. ఉమ్, ఒక్క రోజులో 15 లక్షలు పోయింది. ఉమ్, మళ్ళీ మొదలుకి వచ్చాను. ఉమ్. నేను చేసే పని కూడా సినిమాకు చేసేంత డబ్బు చేసే పని కాదు మళ్ళా. ఉమ్. నేనేదో ఏం చేసేవారు? నేను రోడ్డు పైన తోపుడు బండి పైన బొరుగులు మిర్చి వ్యాపారం చేస్తాను. ఓకే, బండి బండి పెట్టి బండి మీదనే చేస్తాను వ్యాపారం. ఓకే. ఆ బండి మీద రూపాయి చేసి ఉమ్, సార్ మీద ప్రేమతో 20 ఏళ్ళు పట్టింది నాకు నా సినిమాకు సరిపడా డబ్బులు చేయడానికి. ఎందుకంటే ఎవరనుకున్నా చెగువేరా సార్ బయోగ్రఫీ అంటే దాదాపుగా 200 కోట్లు 300 కోట్లతో తీసి అంత పెద్ద సినిమా ఇది. ఉమ్, అంత ఈజీ కాదు తీయడానికి, అది నాకు తెలుసు. అంత ఈజీగా తీయలేం. ఉమ్, కానీ నేను చెప్పవలసిన జానర్లో కరెక్ట్గా చెప్పవచ్చు. ఉమ్, సారు ఎక్కడ పుట్టిండో, ఉమ్, ఏం చేసిండు, ఏమైండు ఉమ్, అనే దానికి అంతా ఒక కాన్వర్జేషన్ మూడ్లో ఉమ్, ఆయన అడవిలో ఆ 10 రోజులు చేసిన పోరాటాన్ని తీసుకొని ఉమ్. మిగతా అన్ని ఆర్మీ బ్యాక్డ్రాప్లో కాన్వర్జేషన్ మూడ్లో ఎలా చెప్పాలని దానికోసము చెప్పుకుంటా మొత్తం కథను మాత్రం కంప్లీట్గా చెప్పేశాను ఎక్కడ లోపం లేకుండా. అంటే ఇప్పుడు మీరు ఈ కథలో చెగువేరా పుట్టుక నుంచి ఉంటుందా, లేకపోతే ఆ గెరిల్లా ఆ సీక్వెన్స్ ఉంటుందా? అంటే అన్నీ ఉంటాయి. పుట్టుక నుంచి నేను ఒక 1.5 మినిట్ చెప్పాను. నేను ఒక సీజీ వర్క్ ద్వారా చెప్పాను. అది మిగతాదంతా నేను ఏమేమి చెప్పాలి, ఎక్కడెక్కడ ఏం చెప్పాలి, ఏ క్యారెక్టర్ను ఎక్కడి నుంచి చెప్పాలి అనేది అన్నీ చూసుకున్నాను. ఇప్పుడు మన క్యాస్ట్రో సార్ క్యారెక్టర్ కూడా సినిమాలో క్యాస్ట్రో ఉండదు, కానీ క్యాస్ట్రో ప్రస్తావన ఉంటుంది. ఎంతవరకు అవసరం ఆ సినిమాకి అంతవరకే చెప్పాను అందరినీ. ప్రతి ఒక్కటి తీసుకున్నాను. ఓకే, సూపర్ అండి, సూపర్. అంటే ఇది వినడానికి నాకు నమ్మశక్యంగా లేదు అసలు. మీరు బురుగుల మిక్స్చర్ పెట్టి ఆ బండి మీద సంపాదించి 20 ఏళ్ళు కష్టపడి సంపాదించి ఒక సినిమా తీయడం అనేది దట్టు అంటే మీ ఆశయం చిన్నప్పటి నుంచి ఉందంటున్నారు కదా, చెగువేరా సినిమానే తీయాలి అంతే. బట్ సినిమా అంటే సినిమా ఎలా తీయాలో ఎక్కడ నేర్చుకున్నారు అసలు? నేను దాదాపుగా ఒక 5 ఏళ్ళు ఇండస్ట్రీకి వచ్చిన డైరెక్టర్ అదామని. 2003 ఆ టైంలో వచ్చిన. అక్కడక్కడ కొందరి దగ్గర చేశాను నేను పని. మామూలుగా ఎవరెవరి దగ్గర పనిచేశారు? ఎవరు అంటే నన్ను ఎవరు పెట్టుకోలేదు వాస్తవంగా. పెట్టుకోకపోవడం వల్ల టచ్ అప్ బాయ్గా కానీ ఆఫీస్ బాయ్గా కానీ అలా చేశాను. కొన్ని సీరియళ్లకు అలా చూసి అబ్జర్వేషన్ చేసి నేను కరెక్ట్ కాదని వెళ్ళిపోయాను. ఆల్ రైటే, నేనే రాంగు అంటే నేను ఇమ్మడలేను ఒకటి, అంత తెలివి మనకు లేదు, మాట్లాడేంత తెలివితేటలు లేకపోవడం ఒకటి, వేరే వాళ్ళను ఒప్పించడం లేకపోవడం ఒకటి, అన్నీ నా వైపు నుంచే మైనస్. నేను రాంగ్. ఏం చేసినా నేను ఒక్కనే డబ్బు చేసుకోవాలి, తీసుకోవాలి, అంతవరకే. ఆ విధంగా ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి ఇంకా మొదలు పెట్టుకున్నాను. మరి అలా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా వచ్చారు అసలు? మీకు మళ్ళీ ఎలా వచ్చింది? అదే మళ్ళీ సినిమా తీయగలననే ధైర్యం ఎలా సినిమా వచ్చింది? తీయాలని వెళ్ళిపోయాను. ఓకే, అప్పుడు వెళ్ళిపోయింది నేను సినిమా తీయాలి, నేను సినిమా తీయను, ఎవరు నన్ను నమ్మడు. నమ్మకపోవడం పక్కన పెట్టు, నేను నమ్మించలేను కదా. నేను నమ్మించలేను కాబట్టి నేను సొంతంగానే చేసుకొని నా సొంత డబ్బుతోనే తీయాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయాను. ఓకే, బట్ మీకు అంటే మరి ఇవన్నీ తెలియాలి కదా, మీకు ఒక సినిమా ఎలా తీస్తారు అసలు, కెమెరాని ఎలా రోల్ చేస్తారు, అంటే వీళ్ళందరూ మీకు టీం కూడా దొరకాలి కదా, అదంతా ఎలా జరిగింది? పుట్టుక నుండి సినిమాలు చూస్తున్నాము, తర్వాత ఇక్కడికి వచ్చి ఒక 5-6 ఏంటో చూసినాము, తర్వాత సొంత నాలెడ్జ్ కొంచెము, స్క్రిప్ట్ రాయడం కూడా అన్నీ అక్కడ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఉన్నప్పుడు ఆ పాత స్క్రిప్ట్ పేపర్లు ఉంటాయి. ఆ స్క్రిప్ట్ పేపర్లు కూడా నేను మొదటిసారి చూసింది ఖైదీ స్క్రిప్ట్ పేపర్. ఓకే, స్క్రిప్ట్ ఎలా రాస్తాడనే దాన్ని అది తీసుకొని రాత్రంతా కూర్చునేవాడిని వాళ్ళు లేనప్పుడు. ఆఫీస్లో నేనే ఆఫీస్ బాయ్ కాబట్టి మళ్ళీ వాళ్ళు వచ్చినాక లోన పెట్టేశాను పాతవి. ఒక ఇండస్ట్రీ హిట్ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చింది అనమాట. సో మీకు మీరు ఓన్గా స్క్రిప్ట్ చూసి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందని ఎలా రాస్తాము, ఏం చేస్తాము, స్క్రీన్ ప్లే అంటే ఏంటి మొత్తం. దాని తర్వాత అలా తెలుసుకోవడము, కొన్ని చిన్న ఇన్స్టిట్యూట్లో కూడా ఒక సంవత్సరం పాటు అట్లా నేర్చుకోవడము పోవడం జరిగింది.
ఎక్కడి నుంచి సార్? ఎక్కడి నుంచి వచ్చారండి మీరు అసలు? అంటే అంటే మీరు ఏ ఏరియాలో పుట్టారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ పెరిగారండి? అంటే నేను నార్కర్నూలు జిల్లా ఆ! ఆ! తుడుకుర్తి తాండా హ్మ్. మాది. హ్మ్. అక్కడే ఉంటాను. హ్మ్. హ్మ్. ఓకే. అంటే అదే ఏదో ఫిక్షన్ స్టోరీలా ఉంది. ఫిక్షనల్ అంటారు కదా! అప్పుడు. అంటే కల్పిత కథలు ఉంటది కదా! ఆ రేంజ్‌లో అనిపిస్తుందనమాట. అంటే మీరు ఇలాంటిది రియల్‌గా ఎక్స్‌పెక్ట్ చేయం గదా! నార్మల్‌గా మీరు ఒక ఎందులోనో ట్రైన్ అయ్యి, లేదంటే ఎవరో ఒకళ్ళ దగ్గర పని జేసి, వచ్చి సినిమా తీయడం వేరు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద పనిజేసి రావడం. అసలు సినిమా పిచ్చోళ్ళు అంటారు కదా! నాకు తెలిసిన సినిమా పిచ్చోడు ఇప్పుడు మోస్ట్ నంబర్ 1 కేటగరీలో మీరనమాట. ఇంత పిచ్చి నేను ఎక్కడ చూడలేదు సినిమా పిచ్చి. సూపర్. సినిమా పిచ్చి కన్నా సార్ మీద ఇష్టం నాకు. జగవేర 'చెగువేరా' సార్ గారు. మీద హ్మ్. నా బండి మీద గూడా ఆయన పేరే, ఆయన బొమ్మే మొత్తం ఆయన్ని. హ్మ్. అలానే చేస్తున్నాను నేను అంటే వ్యాపారం. ఆయన కథని కంప్లీట్‌గా ఎప్పుడు తెలుసుకున్నారు పూర్తిగా? చానా సార్లు చదివింటా, చానా బుక్కులు చదివింటా గానీ అర్థం చేసుకునేంత నాలెడ్జ్ లేదు. హ్మ్. చానా ఏండ్లు పట్టింది. హ్మ్. ఇప్పుడంటే యూట్యూబ్‌లో ఏందంటే టకటకట ఆడ ఇది అని చెప్పేస్తున్నాం గానీ, అవును. ఒకప్పుడు ఆ బుక్‌లను ఎన్నో చదివి, అయి చదివి మనకు అవగాహన చేసుకునేంత నాలెడ్జ్ గూడా లేదు. హ్మ్. ఎన్నో సార్లు చదివితే గానీ మనం హ్మ్. కొంచెం దారికి రాలేదు. అది గూడా పూర్తి కాదు. హ్మ్. హ్మ్. 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యానా మీరు? నేను ముందుగా నేను చిరంజీవి గారి ఫ్యాను. హ్మ్. హ్మ్. ఓకే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాలేదు మనం. హ్మ్. హ్మ్. పవన్ కళ్యాణ్ సార్‌ని చూడంగా హ్మ్. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకంగా చూడంగా ఫ్యాన్ అయిపోయినాం హ్మ్. గానీ, హ్మ్. మనం చిరంజీవి గారి అభిమాని. హ్మ్. అంటే ఇప్పుడు మీ పోస్టర్స్‌లో ప్రతి దానిలో ఎనకాల 'చెగువేరా' గారిని నిలబెట్టారు. ఇటువైపు 'పవన్ కళ్యాణ్' గారు 'చెగువేరా' గెటప్‌లో ఉన్న ఫోటోస్‌ని గూడా పెట్టారు కదా! పవన్ కళ్యాణ్ గారికి హ్మ్. 'చెగువేరా' సార్ ఇష్టం కాబట్టి, హ్మ్. అందులో 20 ఏండ్ల నుంచి గూడా ఈ మూవీ ఎవరైనా తీసినా నేను రాకపోయేవాడిని ఇండస్ట్రీకి హ్మ్. మళ్ళా. హ్మ్. ఎందుకంటే చాలా మంది సార్ 'చెగువేరా' సార్ పేర్లు అక్కడిక్కడ వాడుకోవడము అంటే సందర్భానికి అనుగుణంగా హ్మ్. చెప్పడము హ్మ్. జరిగింది అంతవరకే హ్మ్. గానీ, పూర్తిగా సినిమాగా ఎవరు తీయలే. హ్మ్. భారతదేశంలో మొత్తంలో గానీ. హ్మ్. ఎవరైనా తీస్తే మనం డ్రాప్ అయిపోదాం. ఆళ్ళకన్నా మనం ఏమి తక్కువలో కాము. హ్మ్. అవును. హ్మ్. అవును. డ్రాప్ అయిపోదాం అనుకుంటేనే ప్రతి హ్మ్. సంవత్సరం అనుకున్నాం. ఈ సంవత్సరం ఎవరైనా తీస్తారా? ఈ సంవత్సరం ఎవరైనా తీస్తారా? ఎవ్వరు తీయకపోవడం వల్ల ఇంగ మరి మరి మీరు ఆ కథ రాసుకున్నప్పుడు అంటే ఎవరితో తీస్తే బావుండేదనుకున్నారు 'పవన్ కళ్యాణ్' గారా? అంటే 'చిగువెర్ర' ప్రతిదీ గెటప్‌లో ఎవరిని పవన్ చూడాలి? కళ్యాణ్ సార్ కోసమే అప్పుడు రాసేవాళ్ళం కథలు. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం పోలేము. పోయినా ఇంకొకటి ఎవరి కోసం రాసినా మనం చెప్పి ఒప్పించలేము గదా! ఫస్టు. హ్మ్. పోయినా గాని చెప్పగలగాలే గదా! అవునవును. మాట్లాడగలగాలి. హ్మ్. ఏంది? ఎలా తీస్తాము అని చెప్పగలగాలి. హ్మ్. మనం పోయి ఆళ్ళ దగ్గర స్టార్టింగ్ అంత చూసి ఆళ్ళని ఇన్ని రోజులు ఇలా చూసి ఆడికి పోయి చెప్పలేము. హ్మ్. ఒప్పించలేను. హ్మ్. అందుకు నా క్లారిటీ. హ్మ్. మనం కొత్తోళ్ళతోనే చేయాలి. ఇంకొకటి సార్ ఫేసు ఎంత కొత్తగుంటే అంత బాగుంటది. హ్మ్. తెలిసిన హీరో అయితే ఆళ్ళనే చూస్తుంటారు. హ్మ్. కొత్త హీరో అయితే జగవేరనే చూస్తారు. హ్మ్. లేక ఆ క్యారెక్టర్‌ని చూస్తారు. హ్మ్. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. ఇంకొకటి సార్‌ను మ్యాచ్ చేసేంత సీను నాకు లేదు. హ్మ్. అది ఒక్కటి ఏందంటే ఒక బొమ్మ అంతవరకే. హ్మ్. హ్మ్. ఎందుకంటే 'చెగువేరా' సార్ అంత అందం గాని, హ్మ్. ఆ హ్మ్. ఫిజిక్ గాని, హ్మ్. ఆ అవును. యాటిట్యూడ్ గాని హ్మ్. అంతైతే లేనే లేదు. హ్మ్. దాంట్లో ఒక 20%, 25% కవర్ చేస్తే చాలనుకుని వచ్చాము గానీ, హ్మ్. అంటే షాడో ఉంటే చాలు. హ్మ్. మనం పర్ఫెక్ట్ అయితాము, మనం చేసేస్తాము. ఎందుకంటే ఎప్పుడు క్యారెక్టర్ చేయాలనే ఆలోచనే లేదు. హ్మ్. సార్ కథ తీయాలనేది గాని. హ్మ్. అంతే తప్ప. కానీ ఇప్పుడు యాక్టింగ్ ఎలాగా మరి? అంటే మీరు సినిమా తీద్దాం అనుకున్నారు. మీరు డైరెక్టర్ అవ్వాలనుకున్నారు. కథ రాసుకున్నారు. అంతా బావుంది. మరి యాక్టర్ ఎలా అయ్యారు? అంటే మీరే హీరో ఎందుకు అవ్వాల్సొచ్చింది? నేను వేరే హీరోని పెట్టుకున్నాను. ఆ! పెట్టుకొని వన్ డే షూట్ చేశాను. హ్మ్. అది 15,00,000 హ్మ్. లాస్ అయిందన్నారప్పుడు. ఆ! లాస్ అయిపోయింది. ఫారెస్ట్ పర్మిషన్ రాలేదు. హ్మ్. ఆడికి సినిమా మానుకుందామా అని ఒకవైపు భయము. హ్మ్. అంతమంది ఫారెస్ట్‌లో తీయాలంటే అంతమందితో దాదాపుగా డైలీ 80-100 మంది ఉండేవాళ్ళు. హ్మ్. తెల్లారుజామున 4కి ఎళ్తే రాత్రి 8, 9కి వచ్చేవాళ్ళం. 50 కిలోమీటర్లు పోవడం జర్నీ, రావడం ఒక 50 కిలోమీటర్లు. హ్మ్. దాదాపు 100 కిలోమీటర్లు. హ్మ్. అలాంటి చలికాలం అది. హ్మ్. పర్మిషన్ లేక ఆగిపోయింది అప్పుడు మూవీ. ఇప్పుడు ఇంతకీ మరి నటన ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మీరు యాక్టింగ్ ఎక్కడైనా నేర్చుకున్నారా? ఏది ఎక్కడ లేదు. నేర్చుకోలేదు. సినిమాలు పిచ్చితోనే మొత్తం హ్మ్. చేశాం. ఏది హ్మ్. ఎక్కడేం హ్మ్. నేర్చుకోనీకేం లేదు. హ్మ్. ఇంక మూవీ ఆగిపోయింది. ఇంగ హీరోతో ఆయనకు పర్సనల్ ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. అవి ఇవి హ్మ్. పనులున్నాయి. హ్మ్. దాని తర్వాత
ఎవరితో చేయాలనే ఆలోచన మొదలైంది. ఇంకా చాలా మందిని ఎతికిన, మురిగితే తిరుపతి పారిపోవడం, గుళ్ళో కూకోవడం. ఎందుకంటే మనం ఏం చేయాలనో తెలియక రోడ్డు మీద పోయేటోళ్ళని అందరినీ చూడడం, ఈయన సరిపోతాడా, ఆటో తోలేటోళ్ళని కూడా చూడడం, ఈయన ఎవరు సరిపోతే వాళ్ళని పెట్టేస్తామని అంతే. చివరికి ఏది కుదరగా సినిమా 4 నెలలు ఉందనంగా నేనే డిసైడ్ అయ్యాను. అద్దం ముందర పోయి నిలబడ్డాం. ఎంత అంటే ఎంత ఘోరంగా ఉన్నాం. ఆయన వాల్యూ తీసిన వాళ్ళం అయిపోతామా ఏంది మళ్ళీ? ఎందుకంటే ఏదో పిచ్చితో వేసిండు వీడు అనే కాడికి కూడా వస్తుంది. ఆ వేయడం పక్కన పెట్టు, మనం కూడా తెలుసుకోవాలి కదా. వాళ్ళు చెప్పడం పక్కన పెడితే మనం ఎంతవరకు సరిపోతాము. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమాత్రం సరిపోలేదు 100%. అంటే నాకు ఇప్పుడు జుట్టు ఉంది, నేను జుట్టు కూడా పెట్టుకునేవాడిని కాదు. ఒక 4 ఏళ్ళు గుండుతోనే ఉండేవాడిని. ఏమాత్రంగా కరెక్ట్ అనిపించలేదు. అయినా సరే ఇంకా ట్రై చేసిన, ఎక్కడ కుదరక నేనే చేయాలని డిసైడ్ అయ్యి రోజు ఇంకా ఒక వాటర్ బాటిల్ సైకిల్ వేసుకొని 15 కిలోమీటర్లు అడవిలోకి వెళ్ళిపోయేవాడిని. ప్రాక్టీస్ చేసేవాడిని. నేను రాసుకునేవా కాబట్టి ప్రతి సీను, ప్రతి డైలాగు, ప్రతి మూమెంటు, ప్రతి షాటు దేనికి ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాలి, నాకు టైం కూడా కలిసి రావాలి. అక్కడ ఎవ్వరు లేరు, అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా లేరు, కెమెరామెన్లు ఎవరిలో లేరు, అన్నీ మనమే. ఫ్రేమింగ్ ఏంది, మూమెంట్ ఏంది, యాంగిల్ ఏంది, లెన్స్ ఏంది, ప్రతి ఒక్కటి డీటెయిల్గా రాసుకున్నాను. ఇంకా ఓకే, అంటే ఈ సీన్ ఈ షాట్లో తీయాలి, ఈ సీట్ని ఈ షాట్లో పెట్టుకోవాలి, ఈ మూమెంట్లో పెట్టుకోవాలి, ఈ యాంగిల్లో పెట్టుకోవాలి, ఈ లెంత్లో పెట్టుకోవాలి, ఈ బడ్జెట్లో తీయాలి, ఈ సీన్ ఎన్ని బడ్జెట్లో అయితే మనం కరెక్ట్ కనెక్ట్ చేయగలుగుతాయి, ఎన్ని షాట్లో ఎలా తీస్తే. అవన్నీ నేను షూట్లో ఉన్నప్పుడు ఇబ్బంది. నేను ఇంతకుముందు 3 షార్ట్ ఫిలింలు తీశాను ఈ మూవీ కోసం. ఓకే, 3 షార్ట్ ఫిలింలు చేశాను, ప్రాక్టీస్ చేశాను ఆల్రెడీ. ఎందుకంటే నేను అనుకున్న కథను కరెక్ట్ చెప్పగలగానా లేదా, ఫస్ట్ పాయింట్ అది కావాలి మనకు. అందుకు నేను షార్ట్ ఫిలింలు 3 ట్రై చేశాను. 3 డిఫరెంట్ జానర్లోనే 3 రిలీజ్ చేశారా యూట్యూబ్? 3 10 ఏళ్ల క్రితమే ఓ నిమిషం అని ఒకటి చేశాను, కోడితో చేశాను. కోడితో ఒక రైతు యొక్క జీవన విధానాన్ని తెలియజేశాను దానికి. ఓకే. రెండోది వచ్చేసి పోరు అని ఒకటి చేశాను, అంటే విద్యార్థులు ఎలా ఉంటారు, ఇద్దరు విద్యార్థుల మధ్యన ఏందనే దానికి పోరు చేశాను. ఇంకొకటి 1 నైట్ 999 అని, ఒక అమ్మాయి కారులో రాత్రిపూట అడవిలో ఇరుక్కుంటే ఏంది పరిస్థితి, అన్ని 3 మిస్సెస్తోనే చేశాను. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం బాగుంది బాగలేదు తర్వాత విషయం. అంటే కథ మనకు నచ్చింది, వాళ్ళకి నచ్చకపోవచ్చు, దాన్ని కాదనలేం. కానీ మనం చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పగలుగుతాము అనే నమ్మకం అయితే వచ్చింది. మీ ఎఫర్ట్కి నిజంగా సూపర్, అసలు సూపర్. ఓకే, మరి గన్ హ్యాండిల్ చేయడం, దాన్ని ఒక స్టైలిష్గా తిప్పడం, నోట్లో అది పెట్టుకోవడం, సో ఇదంతా ఒక స్టైల్ మెయింటైన్ చేశారు కదా. సో అదంతా ఎలాగా, అదంతా ఎక్కడ అబ్జర్వ్ చేశారు, ఎలాగా? అంటే సార్ను ఎలా ఉంటాడు ఏంది, నాకు స్మోక్ చేయడం కూడా రాదు వాస్తవంగా. బీడి కూడా తాగాను నేను, బీడి కూడా తాగాను. ఇంకా నేను రోజు ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు గన్ను మాదిరిగా ఒక కట్టే, సిగార్ మాదిరిగా ఒక చిన్న కట్టే, ఆ రెండింటితోనే ప్రాక్టీస్, వాటితోనే చేశాను. దాదాపుగా 2 నెలలు ప్రాక్టీస్ చేశాను నేను మీకోసం యాక్టింగ్. ఓకే. ఓన్గా అంటే ఎవరైనా ఉంటే సిగ్గు చేయలేము, దూరం నుంచి ఎవరైనా చూస్తే ఇదేంటి పిక్చర్ లాగా చేస్తుంటారు ఇతరు, అది కొంచెం వచ్చింది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా సిగ్గుపడ్డారు కదా మాట్లాడడానికి? చాలా ఇబ్బంది. అది ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కదా మీది? నా జీవితంలో ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇంతకుముందు ఎప్పుడన్నా పోనీ ఏదైనా కెమెరాలో మాట్లాడడం, మైక్లో మాట్లాడడం 2 సార్లు అవకాశం వచ్చింది కానీ మాట్లాడలేకూడదు. మైక్ పట్టడం, పక్కన వెళ్ళిపోవడం అంతే. రాత్రి ఈవెంట్ అప్పుడే కొంచెం మాట్లాడగలిగిన, అది కూడా అంతవరకే. సో లాస్ట్ టైం మీరు ఆ బురుగుల మిక్స్చర్ పెట్టింది చివరిసారిగా ఎప్పుడు? ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. ఇప్పుడు అమ్ముతాను. ఎప్పుడు అమ్మారు చివరిగా? ఎప్పుడు అమ్మారు? నేను పోయిన వారం కూడా, పోయిన వారం బురుగుల మిక్స్చర్ పెట్టుకుని వచ్చారు. వ్యాపారం చేస్తూ ఇక్కడ పని చేస్తూ మళ్ళీ నేను గ్యాప్లో ఇంటికి పోయినప్పుడు మా పిల్లోడు మా వాళ్ళు చేస్తుంటారు ఇంట్లో పని, నేను లేనప్పుడు. నేను ఆ వ్యాపారం అంటే కూడా నాకు ఇష్టం. ఎక్కడండి అది? అది కడపలో ఉన్నప్పుడు వ్యాపారం చేసేది మీరు? కడపలో చేస్తాను. సీరియస్లీ నైస్. ఓకే, సో అంటే చెగువేరా జీవిత చరిత్ర గురించి కాసేపు మాట్లాడుకుంటే, అంటే లాస్ట్లో మేము విన్నది ఏంటంటే, ఆయనకి ఇప్పుడు ఆయన బాడీ దొరకకూడదు అని చెప్పి
అవును. వాళ్ళు దాచేయడం అవును. అండ్ ఓన్లీ చేతులు అరచేతులు నరికి పంపించడం ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. అవును. సో వాటి గురించి మీరు ఏమన్నా చెప్తారా, కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అలాంటివి ఏమన్నా? అంటే మనం తీసిన దాంట్లో చేతులు నరికేది తీయలే నేను. అది నాకు బాధ అనిపించింది. పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు తీశాను మొత్తం. ఎలా ఏంది అంటే అనేసి. చనిపోయే వరకు చూపించారు. అంతవరకు మొత్తం తీశాను. కాకపోతే దీన్ని మనం చెప్పింది అంతా నిజమే, అబద్ధమైనా కానీ సినిమాటిక్గా చెప్పుకుంటూ అవును పోయినాం అవును. కథను. అబద్ధమైన అదే నిజము. ఏ సీన్ చెప్పినా ఇందులో మనం ఏం చేసినామంటే ఒక లవ్ స్టోరీ చేశాం. ఓకే, చెగువెర లవ్ స్టోరీ. అంటే సార్ వైపు నుంచి ఏం చేయలేదు, అమ్మాయి వైపు నుంచి చిన్న లవ్ స్టోరీ పెట్టాను. ఓకే, అంటే ఆల్రెడీ ఆయనకి 2 పెళ్ళిళ్ళు అయినట్టున్నాయి ఉన్నాయి కదా. కానీ అలా తీసుకోలేదు. అలా తీసుకుంటే అభిప్రాయాలు కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అందరికీ. అంటే నిజమైన జీవితంలో జరిగేది వేరు, తెర మీద మనం చూడాలనుకుంటున్నది వేరు. అంటే ఇప్పుడు మీరు అభిమానించే హీరో కాబట్టి ఆయన నేను మీకు అలా నచ్చినట్టు. వదిలేయను. అంటే ఆయన కొంచెం బ్యాడ్ ఉంది అంటే వద్దు అనుకుంటాను. వద్దు అంతవరకే. ఆ లవ్ స్టోరీని కూడా నేను ముత్తులక్ష్మి మేడంది తీసుకున్నాను. అది కూడా ఒరిజినల్ కాబట్టి దీనికి అడాప్ట్ చేశాను అంతే. ఇప్పుడు ధోని గారి బయోపిక్ వచ్చింది చూసారా, ఎంఎస్ ధోని. చూసా. సచిన్ గారిది కూడా వచ్చింది చూసారా? చూడలేదు. ధోని మీరు ఎందుకు చూడలేదు? యాక్చువల్లీ సచిన్ గారి బయోపిక్ కి అంత బజ్ క్రియేట్ అవ్వలేదు. బజ్ అంటే బయట అంత జనం చెప్పుకోలేదు దాని గురించి. ఎందుకంటే ధోని సినిమా మీకు సినిమాటిక్ గా ఉంటది. ప్రతి సీన్ కి ఒక ఎలివేషన్ ఉంటది. అది రియల్ గా జరిగిందా లేదా అనేది పక్కన పెడితే కొంచెం కల్పితం ఉంటది, దానిలో యాడ్ చేసింది ఉంటది. కానీ సినిమా అంటే ప్రేక్షకుడు ధోనిని గొప్పగా చూస్తున్నాడు. సో ధోని గొప్పవాడని చెప్పడానికి గొప్పగా కొన్ని సీక్వెన్సెస్ యాడ్ చేశారు వాళ్ళు. కొత్త సీన్లను యాడ్ చేశారు, కొన్ని మార్చారు, చాలా ఉన్నాయి. అంటే ప్రేక్షకుడు తన అభిమానించే ప్రేక్షకులందరూ అరవాలి థియేటర్లో, ఆయన కాన్సెప్ట్ అది. బట్ సచిన్ గారి బయోపిక్ వచ్చేసరికి మాత్రం అది కొంచెం ఎంతో కొంత డాక్యుమెంటరీ, తెలుసు కదా మీకు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఎలా వింటున్నారో కొంచెం ఆ స్టైల్లో ఉంటుంది అనమాట ఆ సినిమా. దానివల్ల సచిన్ గారి బయోపిక్ ఎవరు అంత చూడలేదు. ధోని గారి బయోపిక్ అందరికీ తెలుసు, చాలా పెద్ద హిట్, కమర్షియల్గా డబ్బులు కూడా బాగా వచ్చింది. సో మీరు ఈ సినిమాలో అంటే మీరు కూడా అలాగే, ఇందాక మీరు చెప్తుంటే నాకు అలాగే అనిపించింది. సో మీరు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారా? ఇప్పుడు అందరూ అది నిజమా, కొంచెం నిజం కొంచెం అబద్ధం ఉన్నప్పటికీ అంటే చెగువేరాని హీరోలా చూపించాలి జనాలకి, అంతేనా మీరు అనుకున్నది? ఏమన్నా కొత్త యాడ్ చేశారా, ఎలివేషన్స్ ఇవ్వడం? కొన్ని యాక్షన్ ఎపిసోడ్లో చేశాను అంతవరకే. మిగతాది ఆయనది ఎట్లుందో అట్లా తీసుకెళ్ళాను. మీరు అన్నట్టు అలానే తీస్తే డాక్యుమెంటరీ అయిపోతుంది, అవును, ఎవరు చూడరు. కాబట్టి కమర్షియల్గా ఎలా అంటే మనము ఒక రజనీకాంత్ గారిని, ఒక పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఊహించుకుంటాము ఆ విధంగానే తీసుకుంటూ పోయాను చెగువేరా సార్ను. ఇంకొకటి ఫస్ట్ నా పోస్టర్ లాంచ్ కూడా మనకు చెగువేరా సార్ కూతురే లాంచ్ చేసింది. నాకు చెగువేరా సార్ కూతురు లాంచ్ చేసింది పోస్టర్. ఆవిడ ఎక్కడ ఉన్నారు? ఆమె కువా నుంచి ఇక్కడ పర్యటనకు వచ్చినది. సేమ్ టైంలో నేను అక్కడ షూట్ చేస్తున్నాను. ఓకే, మా తమ్మునికి అప్పుడే సెల్లులో ఒక పోస్టర్ ఇచ్చి పంపిస్తే అతను చేపించి. అవునా? నాకు తెలియదు, అంటే వీడియో రిలీజ్ చేశారు, అది నేను చూడలేదు. ఫోటోలు తీసుకున్నారు ఆ టైంలో, చేసాం పోస్టర్లు అక్కడ ఇక్కడ. సో ఆ ఫోటో నాకు పంపించండి ఒకసారి. సూపర్ అసలు. అంటే అంటే నిజమైన సంకల్పం అంటారు కదా, బలమైన సంకల్పం ఉంటే దారులన్నీ ఇలాగ ఓపెన్ అవుతాయని. ఎక్కడ క్యూబా, ఎక్కడ చెగువేరా గారు, ఎక్కడ ఆయన కూతురు, ఆవిడ మీ పోస్టర్ ఓపెన్ చేయడం ఏంటి అసలు? అదే పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను నేను. సినిమాకి ఏం వస్తుందా, ఏం పోతుందా, ఎవరు చూస్తారా, ఎవరు చూడరా, కొత్త వాళ్ళకి ఎవరు వస్తారా, ఎవరు రారా, అన్నీ పక్కన పెడితే జీవితంలో సార్ కథను తీయాలనుకున్నాను, తీయగలిగినాను అంతే. నెక్స్ట్ పోనీ చాలామంది అంటుంటారు కదా, డబ్బులు రావు, అవి రావు, ఇవి రావు, చాలా రాకపోతే ఏం చేయాలి నేను ఇప్పుడు? రాలేదు, నేనేం చేయాలి? వీటి కోసం ఏమైనా ఆస్తులు అమ్మడం ఇలాంటివి ఏమైనా చేశారా? ఒక 2 ప్లాట్లు ఉంటే తీసేసాను అంతవరకు. అప్పులు చేయలేదు కానీ ఉన్నది కొంచెం అమ్మేశారు. అప్పులు అయితే చేయలేదు. అంటే సినిమా కోసమే తెచ్చుకున్నా అవి కూడా. ఆ ప్లాట్లను కూడా నేను సినిమా కోసమే తీసుకున్నాను. ముందు నుంచి అప్పు చేయకూడదు అనుకున్నాను దాదాపుగా. ఏమన్నా అంటే తమ్ముళ్ళతో కొంచెం ఇప్పించుకున్నాను, మా తమ్ముళ్ళతో కొంచెం సాయం చేసిన వాళ్ళు కూడా. ఎందుకంటే అంత తీసేంత డబ్బు, అంత చేసేంత ఇది మనకు లేదు వాస్తవంగా. మీరు ఆల్రెడీ ఒకసారి 15 లక్షలు లాస్ అయ్యారన్నప్పుడే నాకు ఏదో 15 లక్షలు అలా లాస్ అయ్యాను. నేను ఈ లొకేషన్స్ కోసము అరకు కానీ 4 ఏళ్ళ నుంచి లొకేషన్స్ కోసం ప్రయత్నిస్తున్నాను. నాకు లొకేషన్లు ఎత్తుకోవడానికే చాలా టైం పట్టింది, లొకేషన్లు పర్మిషన్ తీయడానికే చాలా టైం పట్టింది.
సో సినిమా బడ్జెట్ ఎంతో చెప్పొచ్చా మీరు అసలు? చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే లేదు. ఏం చెప్తాను ఏమో సార్, ఆ? దాదాపుగా 192 లోపల తీశాను సార్ నేను. 90 92 లక్షలు లోపల ఖర్చు తీశాను. ఇంచుమించు ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టారు. 190 అన్నాను. 1,90,00,000 ఆ. 2 కోట్ల దాకా ఖర్చు పెట్టారు అవును. దాదాపు. మరి దాంట్లో మనకు ఒక 20-30 లక్షలు లాస్ అయింది ఆ, వాస్తవం చెప్పాలంటే. ఓకే అది అదే అటు ఆల్రెడీ ఒక అది 15 లక్షలు దాని వల్ల ఎలా అక్కడ అలా పోయింది, దీనికి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అలా అలా కొంచెం పోయింది. నేను అనుకున్న బడ్జెట్లో అనుకున్న విధంగానే చేసుకున్నాను. మరి భయం ఏం లేదా? అంటే మీకు మీకు అబ్బాయి ఉన్నాడు చెప్పారు కదా, అన్నాడు. అబ్బాయి బిజినెస్ అది చూసుకుంటున్నాడు నేను లేనప్పుడు అలాగని. మరి మీకు ఒక అబ్బాయి ఉన్నాడు, మీకు ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు 2 కోట్లు మన స్థాయి కాదు అని మీరే అంటున్నారు. 2 కోట్లు పెడుతున్నాను నేను అని చెప్పి భయం ఏం లేదా ఎప్పుడు? ఏం లేదు, సార్ మీద అభిమానంతో ఏమనిపించలేదు వాస్తవంగా. ఇప్పటికీ అనిపిస్తలేదు. అందరు ఏమన్నా కానీ జనాల్లో ఉండను ఏదో ఒకటి అంటాడు. దూరం ఉండడం బెటర్ అని నేను జనాల్లోకి వెళ్ళాను. అంటే వాళ్ళు చెప్పేది నిజమే కావచ్చు, అయితే కానీ ఏం చేయాలి ఇప్పుడు మనము? ఏం చేయలేము. టీజర్ చూసినప్పుడు నేను అనుకున్నాను, అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి పోస్టర్లో పవన్ కళ్యాణ్ గారిని పెట్టి, అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం, మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమా తీస్తున్నారేమో అనిపించింది నాకు. అంటే ఎండింగ్లో ఒక డైలాగ్ ఉంది టీజర్లో అనుకుంటా, అదే గెలిస్తే ఓడిపోతే సాయం చేస్తాను, గెలిస్తే సంథింగ్ ఒక డైలాగ్ ఉంది కదా, అది పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో ఆ టైంలో కూడా చూసాం మేము. ఆయన మాటల్లో కూడా అది వచ్చింది. మేబీ ఆయన కూడా మేబీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ చెగువేరా అనుకుంటా, నాకు ఐడియా లేదు కానీ. అలానే చేయడం లేదు. ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి. గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తా. ఈ డైలాగ్ మేము అంటే లాస్ట్ టైం జనసేన ఎన్నికల్లో ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్ టైంలో మేము చాలా చూసాం అనమాట, పోస్టర్స్లో కావచ్చు, డైలాగ్ రెగ్యులర్గా చూసాం. సో మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమా తీస్తున్నారా ఏంటని అనుకున్నాం. మీరు మాట్లాడే వరకు నాకు ఇవన్నీ తెలియదు, మీరు ఎంత అభిమాని చెగువేరా గారికి అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు కానీ పవన్ కళ్యాణ్ సార్ కూడా ఆయన అభిమానే కాబట్టి అలా వాడుకున్నానే అనుకోండి ఓ రకంగా. ఎందుకంటే జనాలు రావాలని కూడా ఉండొచ్చు. అవును. చెగువేరా సార్ అంటే ఇక్కడ ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు. అవును. కొత్తోడు అంటే ఇంకా రారు. అవును. ఆ విధంగా ఆయనను కూడా నేను వాడుకున్నానే అనుకోండి, అంతే, ఏం లేదు నాకు. సో ఆయనది స్టార్టింగ్ కూడా టీజర్లో వాడారా, అది కొటేషన్ ఒక మంచి కొటేషన్ ఉంటుంది కదా, ఎవడికెందో బానిసలా బ్రతికే కంటే లేచి ధైర్యంగా సింహంలా చనిపోయేదో లేచి గర్జించి, అదొకసారి ట్రైలర్ వాడింది మాత్రం, నీ పయనం దోచుకొని ఎదిగినది కాదు, నీ పయనం ఖూనీలు చేసి ఎదిగినది కాదు, అవును, నీ పయనం జనాలు నవ్వుకునేది కాదు, సామాన్యుడి కోసం కోట వదిలిన నీ పయనం ఓ చరిత్ర. అదే నేను పవన్ కళ్యాణ్ సార్ని ఉద్దేశించే వాడాను. ఎందుకు వాడవలసి వచ్చిందంటే, చెగువేరా సార్ కానీ ఒక డాక్టర్ అయి ఉండి ఎన్నో పదవులు ఉండి కూడా అన్నీ వదిలేసి మళ్ళీ అడవిలో బాట పట్టిండు. ఏమీ దొరకదు అడవిలో. అంత స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రి అంటే మొత్తం అతని చేతుల్లో ఉండి కూడా అడవిలోకి పోతే డబ్బు దొరుకుతుందా, ఆస్తి దొరుకుతుందా, సుఖం దొరుకుతుందా, భోజనం దొరుకుతుందా? ఏమీ దొరకదు. అన్నీ వదిలేసి మళ్ళీ మొదటి నుంచి ప్రపంచ దేశాలకు స్వతంత్రం తేవాలని పోరాడిండు. భలే నచ్చింది నాకు. అక్కడే కాకుండా ఎలా ఉంటాము ఇప్పుడు మనము కానీలే, ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ ఎక్కడైనా స్వతంత్రం తీసుకొస్తే హ్యాపీగా దాన్ని అనుభవిస్తూ జీవితాంతం బతుకుతాం. సాధించేసాం, అయిపోయింది. ఇంకా సాధించిన కానీ ఇదేంది కాదు కదా అని వదిలేయడం అనేది అంత ఈజీ, అంత ఈజీ కాదు కదా. అలాంటి వ్యక్తి నాకు బాగా కనెక్ట్ అయ్యిండు. సేమ్ పవన్ కళ్యాణ్ సార్ కూడా అంత స్థాయిలో ఉండి, అంత స్టార్డంలో ఉండి ఇవన్నీ కాదనుకొని మళ్ళీ ప్రజల కోసం పోరాడుతున్నాడు. మానసికంగా ఆయన ఎంత వేదన గురవుతున్నాడో చాలామందికి తెలియదు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ సారు పార్టీలో ఉండే వాళ్ళని కావచ్చు, చుట్టుపక్కల ఉండే వాళ్ళని కావచ్చు, చాలా కుటుంబాలను చూసుకుంటున్నాడు. ఆయన పార్టీలో ఉండేది అందరూ కోటీశ్వర్లు కాదు, చాలామంది బీద బిక్కాలు ఉన్నారు. వాళ్ళందరికీ చాలామందికి ఆర్థిక సాయంగా ఉన్నాడు. చాలామందికి తెలియదు. ఏంటంటే ఆయన బహిర్గతంగా చూసి అవే మాట్లాడతాం కానీ చాలా మంది పేదవాళ్ళకి టికెట్లు ఇచ్చారు. నాకు తెలిసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మానసిక క్షోభకు గురై బతుకుతున్న ఏకైక జీవి పవన్ కళ్యాణ్.
అంత దాంట్లో కూడా పోరాడుతూనే ఉన్నాడు. మీరు అంటే చాలా పెద్ద పవన్ కళ్యాణ్ గారి అభిమాని కూడా, అంటే ఆయన ఫిలాసఫీని ఫాలో అవుతున్నారు ఆయన. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారికి రిలేట్ చేశారు కదా చెగువెరా అని, ఆ, నేను మీతో రిలేట్ చేయనా? చెప్పాలి. మీతో కంపేర్ చేయనా? అంటే మీ చెగువెరా గారిలోని మీలోని ఉన్న ఒక క్వాలిటీ చెప్పనా? చెప్పాలి. చెగువెరా గారికి ఆస్తమా, ఉమ్, చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉన్న ఆయన అంత అంటే ఒక డాక్టర్ చదువుతున్న ఆయన, మెడిసిన్ చదువుతున్న ఆయన అవన్నీ వదిలేసి ఇంత విప్లవకారుడు అవుతాడు, ఇంత ఆయన దేశమే కాకుండా పక్క దేశాల కోసం కూడా ప్రపంచం అంతా స్వాతంత్రం తీసుకురావాలని పోరాడతాడు అని ఎవరు అనుకోరు. మీరు కూడా మిమ్మల్ని చూసి, మీకున్న మొహమాటాన్ని, మీ సిగ్గుని చూసి ఇంత సినిమా తీస్తారు, మీరే యాక్ట్ చేస్తారు అని ఎవరు అనుకోరు. యాక్టర్ అంటే రెండు జరిగినాయి అనమాట. అనుకోకుండా నేను చాలా కాలేజీలో కూడా తిరిగాను, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్. ఎక్కడ యాక్టర్గా చెప్పుకోలేదు నేను. ఒక డైరెక్టర్, నాకు డైరెక్టరే ఇష్టము. యాక్టర్ అని కూడా కాదు, అది ఏదో వచ్చింది, అనుకోకుండా ప్రయత్నంలో వచ్చింది అవకాశము. ఆ పాత్ర పోషించినాం అంతవరకే. మనం దానికి ఏమాత్రం అర్హుడం కూడా కాము, ఎప్పుడు యాక్టర్గా కూడా అర్హుడం కాము మనం, ఆ పాత్ర పోషించడానికి కూడా కాము. అది ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏది జర్నో చేశాను దానికోసం. నేను చేయలేను, నాకు తెలుసు. ఇక్కడ డైరెక్షన్ చేయాలి, మళ్ళీ ఫైనాన్షియల్ చూసుకోవాలి, అందరిని మెయింటెనెన్స్ చేయాలి, అక్కడ యాక్టింగ్ చేయాలి, అంత సాధ్యపడదు. కానీ తప్పలేదు. మరి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా కలవడానికి ప్రయత్నించారు అప్పుడు? పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేదంటే ఇంకా మెగా ఫ్యామిలీలో ఎవరినైనా కలవడానికి? లేదు, ఎవరిని కలవడానికి ప్రయత్నించలేదు. అంటే మీ ఆశయం మరి గొప్పదైనప్పుడు, మీరు పైగా పవన్ కళ్యాణ్ గారికి ఒక వీరాభిమాని అయినప్పుడు ఆయన్ని ప్రయత్నం చేయొచ్చు కదా, ఆయన మేబీ కలిసేవారేమో కదా. ఏమని కలవాలి అంటే సార్ ఇలా నేను ఒక సినిమా తీశాను, మీ ఆశయాలతో చెగువెరా గారి స్ఫూర్తితో ఆయన బయోపిక్ని తీశాను, బయోగ్రఫీని తీశాను అని ఒకసారి మీరు కలవచ్చు కదా. మీరు ఆ పోస్టర్ని ఒకసారి మా టీజర్ని చూడండి, లేదంటే ఒక ట్రైలర్ని చూడండి, ఏమన్నా కలవడానికి ట్రై చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎవరో వాళ్ళకి తెలియదు, నేనేం తీశానో వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? ఒకసారి చూపించడానికి ప్రయత్నం, బికాస్ మీ సంకల్పం ఎలా ఉందంటే 20 ఏళ్ళు కష్టపడడం ఏంటి, 20 ఏళ్ళు ఒక బొరుగుల మిక్చర్ బండి పెట్టుకుని దాని మీద వ్యాపారం చేస్తూ చిన్న చిన్న సంపాదన, రోజు దాచుకునే సంపాదనతో 20 ఏళ్ళు కష్టపడి 2 కోట్లు పెట్టి ఎవరినో ఆయన్ని మీరు నేరుగా చూసి కూడా లేరు, కేవలం ఆ పేపర్లో ఆర్టికల్ చూసారు ఆయన చనిపోయినప్పుడు ఆ టైంలో. అలాంటి ఆయన గురించి మీరు ఇంత కష్టపడి 20 సంవత్సరాలు సంకల్పించినప్పుడు మనకు ఎదురుగా కనిపించే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎందుకు కలవడానికి ప్రయత్నించట్లేదు? అదే సంకల్పంతో ప్రయత్నించవచ్చు కదా. మేబీ ఆయన ద్వారా వెళ్ళిందంటే జనాల్లోకి చాలా పెద్ద హిట్ అవుతుంది కదా. మీరు కష్టపడిన దానికి ఒక ఫలితం ఉంటుంది. కానీ ఇప్పుడు నేనేం తీశానో ఆయనకు తెలియదు. ఒకవేళ నేను ఏమైనా తప్పు చేసింటే ఆయన చెప్పడం ద్వారా మళ్ళీ ఆయన చెడ్డ పేరు ఇప్పటికే ఎన్నో అనుభవిస్తున్నాడు. మళ్ళీ నేను పోయి ఒకటి పెట్టడం ఎందుకు? అదేదో రిలీజ్ అయినాక బాగుందని చెప్తే ఆయనే చెప్తాడు. అంటే మీ గురించి మీరు ఆలోచించుకోరా? అంటే ఇప్పుడు ఆ సినిమా హిట్ అవ్వాలి కదా, మీకు డబ్బులు రావాలి కదా, మీకు రిజల్ట్ ఉండాలి కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే అప్పటికి అయిపోద్ది కదా, మీరు రిలీజ్ చేసినప్పటికే జనం చూడాలి కదా. మీరు తర్వాత ఆయనతో చెప్పినా అప్పటికి సినిమా అయిపోద్ది, సినిమా థియేటర్ల నుంచి బయటకు వచ్చేస్తుంది, అప్పటికి మీకు నష్టం జరుగుతుంది కదా. అది ఏమో దానికి ఆలోచించుకోలేదు అంతగా మనం. ఎవరో ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఏం లేదు. నేను తీశాను అంతవరకే, బాగుంటే పోతుంది. నేనైతే ఏం నమ్మినో అది తీశాను. అలానే సార్కు కొంచెం డౌన్ చేసే పని ఎక్కడ చేయలేదు, ఆయన వాల్యూని ఎక్కడ తగ్గించుకోలేదు. అలాంటి పని అయితే ఏం చేయలేదు. కొన్ని ఏమన్నా అంటే ముద్దు సీన్లు, లేకపోతే కొంచెం వల్గర్గా మందు తాగుతూ బాగా అలాంటివి చెత్త సీన్లు ఏమన్నా పెట్టారా పొరపాటున? అది ఊహించుకోలేను కూడా నేను, అలాంటివి ఊహించుకోలేను కూడా. అంటే ఇప్పుడు చెగువెరా గారు ఫ్యామిలీ గురించి ఏమన్నా మెన్షన్ చేశారా? అంటే మీరు ఆల్రెడీ ఒక లవ్ స్టోరీ పెట్టాను అన్నారు, అంటే అమ్మాయి సైడ్ చేయలేదు. అది చేయకుండా ఇది ఏదేగా చేసుకున్నాను. ఇది ముతులక్ష్మి మేడం అంటే మనకు వీరప్పన్ సార్ భార్య ఉంది కదా, ఆ లవ్ స్టోరీని తీసుకున్నాను నేను. ఓకే, ఆ లవ్ స్టోరీని తీసుకొని దీన్ని అడాప్ట్ చేశాను. సో జార్జి రెడ్డి అని ఒక సినిమా వచ్చింది, అవును, మంచి గుడ్ అటెంప్ట్ చేశారు వాళ్ళు కూడా. అవును, సో అందరూ మెచ్చుకున్నారు ఆ సినిమాని. అందులో కూడా అంతే ఒక లవ్ స్టోరీ, అమ్మాయి ఫీమేల్ సైడ్ నుంచి ఉంటుంది అంతే. సేమ్ అనుకోండి, ఒక రకంగా ఫీమేల్ సైడ్ నుంచే ఎంతలా గౌరవంగా ఉండాలో అంత గౌరవంగానే. అంతే, మళ్ళీ వాళ్ళు పట్టుకొని వచ్చిన అంత గౌరవంగా పాడే పని చేయలేదు. మరి పాటల్లో ఏంటి? పాటలు ఏమన్నా ఎన్ని ఉంటాయి? పాటలు ఉండవు, ఒక సాంగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ సాంగ్, అమ్మాయి వైపు నుంచే ఉంటుంది అంతవరకు. ఈ రోజే రిలీజ్ అయింది సాంగ్ కూడా. ఓకే, లవ్ స్టోరీకి రిలేటెడ్ అది కూడా అయితే, అమ్మాయి సైడ్ అన్నారు కదా. ఓకే, ఎంతసేపు ఉంటుంది మొత్తం సినిమా డ్యూరేషన్? ఎంత నిడివి ఎంతసేపు? 2 గంటల 6 నిమిషాలు చిల్లర ఉంటుంది.
సెన్సార్ వాళ్ళకి పంపించారు కదా, అయిపోయింది. అయిపోయింది. ఏమన్నారు వాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళు? ఎవరో ఒకళ్ళు మాట్లాడుంటారు కదా. అన్నీ ఇలానే ఇంకా ఎవరు, ఎక్కడ పుట్టిండు, ఏం చేసి అందులో వాడిన చాలా మాటలకు ఉమ్, అన్నిటికీ ప్రూఫ్లు అడిగిండ్రు నన్ను. ఉమ్, చాలా మాటలు వాడాను నేను. ఉమ్, సార్‌ను బేస్ చేసుకొని ప్రస్తుతం మన పరిస్థితులను బట్టి కూడా చాలా మాటలు వాడాను. మ్మ్. అన్నిటికీ ప్రూఫ్లు అడిగిండ్రు. ఉమ్, సార్‌ది ఏందనేది అన్నీ అడిగిండ్రు. అన్ని ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత, చెప్పిన తర్వాతనే ఏం ప్రూఫ్లు అంటే ఏమి ఇచ్చారు అసలు? ఇది ఎలా వాడావు, ఇది ఎందుకు ఉమ్, వాడినావు, ఉమ్, ఉమ్, వీళ్ళెవరు, ఈ మ్మ్. పేరు ఎందుకు వాడినావు, ఉమ్, లేక ఈ ఇంత మనుషులని నెంబర్ మెన్షన్ చేసినావు, ఎందుకు చేసినావు, ఉమ్, దీనికి ఏం ప్రూఫ్ అని మెన్షన్ చేసినావు, ఉమ్, ఇలాంటి చాలా క్వశ్చన్లు ఎదుర్కొన్నాను. ఉమ్, అన్నీ ఎదుర్కొన్నాను. అయితే ఒక్క కట్ట కూడా ఇవ్వలేదు. కొంచెం మ్మ్. బ్లర్ ఇచ్చిండ్రు. అది కూడా బ్లడ్ ఇక్కడ నుండి పడ్డదని బ్లర్ ఇచ్చిండ్రు అంతే మళ్ళా. ఓకే. అది కూడా మనం ఎందుకో ఇచ్చిండ్రు మొత్తం మీద. అదైతే మ్మ్. ఇవ్వవలసింది అంటే కాదు. మరి కట్స్ వాళ్ళు కూడా ఏ కట్టు లేకపోతే వాళ్ళకి ఉంటది కదా. దాదాపుగా మ్మ్. నేను తీయడం కూడా ఉమ్. ఒక్క సీన్ వేస్టేజ్ తీయలే, ఒక షాట్ వేస్టేజ్ మీకు ఇప్పుడు తీయలే. ఎందుకు ఏమి ఇచ్చారు సెన్సార్ వాళ్ళు రేటింగ్? యూ ఇచ్చారా? యూబై యూబై ఇచ్చారా? అంటే యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయి కదా, అన్ని మ్మ్. వార్ అవును, ఎపిసోడ్లు ఉన్నాయి అవును. కాబట్టి మ్మ్. సూపర్. సో ఇప్పుడు ఇందులో సినిమా అంటే ఓన్లీ ఇప్పుడు మీరు డైరెక్టర్, మీరే యాక్టర్, మీరే ప్రొడ్యూసర్, డబ్బులు మీవే, రైటర్ మీరే, ఇవన్నీ ఓకే. చాలా ఇంకా టెక్నీషియన్స్ చాలా మంది కావాలి. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్స్ కావాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు కావాలి, సాంగ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. సో వీళ్ళందరినీ ఎలా పట్టుకున్నారు? ఎవరెవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఎలా పరిచయం, సినిమాటోగ్రాఫర్ ఎలాగా ఎలా? మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రవిశంకర్, ఎస్ఆర్ రవిశంకర్. మ్మ్. కిల్లింగ్ వీరప్పని చేశాడు. మ్మ్. ఆయనని ఎందుకు పట్టుకున్నామంటే ఆ స్థాయి మ్యూజిక్ అయితేనే సరిపోతుంది మ్మ్. దీనికి. మ్మ్. ఇంత వార్ ఎపిసోడ్లు కాబట్టి ఆయనైతే బాగా ఇవ్వగలడనే ఉద్దేశంతో మా కో డైరెక్టర్ నాని సార్ వల్ల మ్మ్. అతను పరిచయం. వీళ్ళు సినిమాటోగ్రఫీ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, వీళ్ళందరినీ ఎలాగా ఎలా ఎడిటింగ్ వచ్చేసి మనకు శివ ఎడిటర్ సార్. మ్మ్. అంటే ఆయన అంతకుముందు నల్లమల్ల అనే సినిమా చేశారు. అవును. సో మీకు కరెక్ట్గా సింక్ అయ్యే మొత్తానికి వీళ్ళందరినీ నాకు నాని సారే పరిచయం చేసిండు. మ్మ్. మన కో డైరెక్టరే పరిచయం చేసిండు వీళ్ళందరూ. మ్మ్. వీళ్ళు ఎవరు నాకు పరిచయం లేరు. అంతా కొత్త కదా, మ్మ్. నాకేం తెలియదు. ఓకే. ఇంకా కెమెరామెన్గా కూడా పిల్లోళ్ళు, కొత్త పిల్లోళ్ళు. మ్మ్. కొత్త పిల్లల్లో కూడా కెమెరామెన్ కెమెరా పని చేయలేదు. మ్మ్. అతనితో వచ్చిన అసిస్టెంట్తో చేయించుకున్నాను. ఓకే. సో ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటారు కదా, మిగిలిన ఆర్టిస్టులు ఉంటారు, అవును. వాళ్ళలో ఎవరన్నా బాగా ఫేమ్ ఉన్న వాళ్ళని కొంతమందిని పెడితే మీకు సినిమాకి ప్రమోషన్ ఈజీగా అవుతుంది కదా, అలాగే ఏమన్నా ఆలోచించారా? ఒకవేళ తెలుసున్న మొహాలని ఏమన్నా పెడదామని? అది నిజమే, కానీ నేను ఎవ్వరిని పెట్టుకోలేదు. అంత మ్మ్. కొత్తలతోనే చేశాను. మ్మ్. ఎందుకంటే వాళ్ళని నేను హ్యాండిల్ చేయలేను. మ్మ్. వాళ్ళ టైమింగ్ కానీ అవును. ఏదైనా కావచ్చు. మ్మ్. ఒక్కరోజు అటు ఇటు అయినా కానీ నేను మళ్ళీ నా మైండ్ తగ్గుతుంది. మ్మ్. మళ్ళీ నేను కరెక్ట్ ఉండలేను. మ్మ్. అందుకు అంత కొత్తలతోనే తీసుకున్నాను. మ్మ్. నాకు ఎవరు అనుకూలంగా ఎవరు చేయగలుగుతారు, ఎవరు ఉంటారా. మ్మ్. షూటింగ్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా, ఎందుకంటే చాలా చలిలో పెద్ద గడ్డి మొత్తం అడవి, మ్మ్. పాములు, పురుగులు ఎన్నో ఉంటాయి అంతమందితో. మ్మ్. ఏకదాటిగా 45 రోజులు చేశాను రాత్రి పగలు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఇంకా కొంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు సాయిధరం తేజ్ గారు లాంటి వాళ్ళు. సాయిధరం తేజ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన లైక్, ఆయన కూడా వన్ ఆఫ్ ద భక్తుడు. ఇప్పుడు భక్తులు ఎలా ఉన్నారో ఇప్పుడు మీరు, ఇప్పుడు నేను కూడా అభిమాని, అలా అభిమానుల్లో ఆయన నెంబర్ 1. ఆయన కూడా దగ్గర ఉంటాడు కాబట్టి ఆయనకి బాగా ఇష్టం నార్మల్. సో అలాంటి వాళ్ళని ఏమన్నా సంప్రదించవచ్చు కదా? లేదు సార్, మనకు అంత సర్కిల్ కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. మ్మ్. మనల్ని తీసుకుపోయేంత సర్కిల్ లేదు, మనం పోయేంత నాకు స్థాయే లేదు మొత్తం మీద మ్మ్. చెప్పాలంటే. మ్మ్. అదే నా సర్లేండి, మీ పరిస్థితి. సినిమా రిలీజ్ తర్వాత ఆ స్థాయి మీకు వస్తుంది. ఓకే. ఓకే, ఈ సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడుకుంటే, సినిమా రిలీజ్ అయింది, మంచి పేరు వచ్చింది, ఆ తర్వాత కూడా మీరు అదే బిజినెస్ కంటిన్యూ చేస్తారా, అలా కనిపిస్తారా మళ్ళీ? నెక్స్ట్ ఇంకా వేరే సినిమాలు ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి ఇది ఒకటే పెట్టుకున్నాను. మ్మ్. దీని తర్వాత నెక్స్ట్ ఆలోచిస్తాను అంతవరకే. మ్మ్. సినిమాలు సినిమాలే తీయాలని పిచ్చి అయితే లేదు. మ్మ్. ఒకటి చేయాలని ఎందుకు పుట్టినామంటే ఎందుకు పుట్టినాం, ఓకే మ్మ్. పర్వాలేదు, మనం కూడా పనికి వచ్చినాం మ్మ్. అంతవరకే. అదే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు, అదే ఒక జీవితానికి సినిమా ఒకటే ఎవరు ఉండాలి. చేయలేని ఒక సినిమాను నేనే ముందు చేశాను. మ్మ్. మన భారతదేశంలో చెగువేరా సార్ కథను మ్మ్. ఎవరు చేయలేదు, నేను చేశాను. మ్మ్. అందులో అలా కూతురు వచ్చి పోస్టర్ మీద చేసింది, ఏం చేసింది పక్కన పెడదాం, మ్మ్. వచ్చింది ఆమె ముందర పోస్టర్ పోయింది, మ్మ్. జరిగింది. మ్మ్. అదే అదృష్టంగా భావిస్తున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మీరు అనుకుంటున్నారా, అవుతారని భావిస్తున్నారా, ఏమనుకుంటున్నారు? అవ్వాలని కోరుకుంటాం కదా. సో ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలిసి మీరు వస్తున్నారు కదా. ఇవన్నీ అడిగితే
బొరుగుల బండి ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలని మీరు ఇష్టపడతారు కదా, ఎందుకంటే ఎప్పుడైనా అభిమానం. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు కాకున్నా ఇలా నిలబడితే ఇంకా 5 ఏళ్ళకి కావచ్చు, 10 ఏళ్ళకి కావచ్చు, అయ్యేది వస్తాడు. ఉమ్, అవ్వకుండా అయితే ఏం చావడు, అవునవును. అయ్యేది వస్తాడు, ఉమ్, ఖచ్చితంగా అవుతాడు. టైం పట్టవచ్చు, ఇప్పుడే కావచ్చు, అయితే అవుతాడు ఉమ్. అంతవరకు. బట్ మీరు ఇప్పుడు అన్నారు కదా, ఆ. ఈ సమాధానం చెప్తే నేను మరి బండి ఉండదని చెప్పి. అట్లనే ఉంటుంది. ఎట్లుంటుంది అనుకున్నారు? బయట బయట చాలా ఉంటుంది. అవును. పవన్ కళ్యాణ్ సార్ అంటేనే, నేను కాలేజీలోకి పోతేనే, సార్ కాలేజీలో మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే, ఏ సినిమా అంటే చెగవేరా. చెగవేరా అంటే అది చెగవేరా అంటే పవన్ కళ్యాణ్. అసలు చెగవేరా అనే మనిషే కాదు ఆంధ్రప్రదేశంలో. అవునవును. ఆంధ్రప్రదేశ్లో చెగువేరా గురించి తెలిసింది ఎక్కువ. అవును, చెగువేరా గురించి చెగువేరా అంటే తెలిసింది పవన్ పవన్ కళ్యాణ్ గారి వల్ల. అవును, ఆ. ఆయనే. అది పవన్ కళ్యాణ్గా మేము ఇయ్యం. ఉమ్, అదేం సార్ దానికి దీనికి ఏం సంబంధం? ఉమ్, లేదు లేదు అది మేము లేదు సార్, ఇయ్యండి సార్, అది లేదు లేదు అది పవన్ కళ్యాణ్ సంబంధం. వారిని ఏం చేయలేము. ఇంకా ఉమ్, బాగానే చదువుకున్నాము, ఇంకా బాగానే ఎదిగినాము, ఇంకా అలా ఇంకా బాగా ఎదిగినాం అనుకొని ఉరికి ఉండవలసిందే. ఎవరిని మనది ఏముంది? అలా అభిప్రాయం వాళ్ళది. సో మీరు అన్న ఆ మాటకి నేను భయపడి నేనే ఆపేసా ఆ టాపిక్. ఎందుకులే ఇంకొద్దు ఆ. టాపిక్ నేనే ఆపేసా మీరు అన్న మాటకి. ఓకే. సో ఏం చదువుకున్నారు సార్ అసలు? నేను ఫస్ట్ 10th చదువుకొని ఇక్కడికి వచ్చాను. ఉమ్, ఒక 5 ఏళ్ళు పని చేసిన. ఉమ్, ఇంటర్ మట్టం ఫెయిల్. అప్పుడు ఉమ్, ఇంటర్ ఒకసారి మట్టం ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చేసి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంటర్ చేశా, మళ్ళీ పోయి. ఉమ్. కావాలని చెప్పట్లేదు కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా అందరూ అనేది ఇదే మాట, ఇంటర్ ఫెయిల్ అని. ఇదేలే మా సర్టిఫికేట్ చూసుకోండి ఏముంది. అంటే నా మాట్లాడే మాటలు చూసుకోండి. అంటే ఇలా మ్యాచ్ అవుతుంటే ఎంత చదివినాం అనేది మనం మాట్లాడే మాటలను కూడా తెలుస్తుంది కదా. అవునవును. అవును, అదే అవును. అంటే డిస్కౌంట్ చేసేసి ఇంకా నేను సినిమా చేయాలి, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ అయిపోయింది, అయిపోయింది. ఒక డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది. అయిపోయింది. బతికిపోయినా కదా. లేదు, సడన్ గా అన్ని ఇలాగా చాలా, అంటే నేను నమ్మలేకపోతున్నాను అనమాట. ఇదొక కల్పిత గాథలా అనిపించింది మొత్తం. నేను ఊహించలేదు అనమాట. ఒక మీలాంటి వ్యక్తిని నేను అక్కడ చూడడమే ఎంట్రన్స్ లో, ఏంటి ఇలా ఉన్నారు అనుకున్నా, డిఫరెంట్ గా ఉన్నారు, ఈయన సైలెంట్ గా ఉన్నారు, ఇంత షైగా ఉన్నారు, ఈయనే డైరెక్టర్, రైటర్, యాక్టరా? ఎందుకంటే మాకు బయట ఇంటర్నెట్ లో అంతా ఇదే చూపిస్తుంది. మేము చూసాం ట్రైలర్లు, మీరే యాక్ట్ చేశారు, ఇక్కడేమో ఇంత సైలెంట్ గా ఉన్నారు, ఏం అర్థం కావట్లేదు నాకు కూడా. ఏంటి అని కూర్చున్నాను, మీరు వచ్చినా మీరేమో సైలెంట్ గా ఉన్నారు, ఫస్ట్ ఇంటర్వ్యూ అంటున్నారు. మరి అంత పెద్ద సినిమా ఎలా తీశారనేది నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గా ఉందన్నమాట. నాకు ఇప్పుడు కూడా భయమే. 2 సార్లు భయపడి, 3 సార్లు భయపడి, ఎన్నో సార్లు భయపడి వద్దే అనుకున్నాను దాదాపుగా. వాస్తవం చెప్పాలంటే ఇంత పెద్ద సినిమాను నేను చేయగలుగుతానా? చాలా భయం ఉన్నది. ఎలా చేస్తాము? ఎవ్వరు లేరు, అసిస్టెంట్ డైరెక్టర్ లేరు, ఎవ్వరు లేరు. అన్ని బట్టలు కుట్టించుకునేది కూడా నేనే, మద్రాసు వెళ్ళి. ఆ క్యారెక్టర్ చేయడానికి నా ముఖం బాగా ఉండదని నేను మాస్క్ కూడా తయారు చేయించాను మద్రాసులో 3 లక్షలు పెట్టి. అవునా? ఆ మాస్క్ పెట్టుకుంటే కళ్ళు లోనికి ఏది కనబడతలేదు. భయము. మనం చూసి ఏమంటారు? ఆయన పేరు మనం ఎందుకే చెడగొట్టాలి? మనమే కావాలి ఆయన పేరు చెడగొట్టడానికి. అలా కూడా ట్రై చేశాను, మాస్క్ కూడా ట్రై చేశాను. అక్కడ ఒక 3 లక్షలు దొరికిపోయింది, కరెక్ట్ రాలేదు అది. దాని తర్వాత బెంగళూరులో మేకప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెయిర్ అవన్నీ చేపించుకొని ఒకసారి వేసుకొని చూస్తే సరే ఓకే అనిపించింది. పర్ఫెక్ట్ కాదు, ఓకే అంతవరకే. అంటే మీరు ఇప్పుడు మేము ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, ఒకవేళ చెగువేరా మన ఈ ఏరియాలో పుట్టుంటే ఎలా ఉంటది అన్నట్టు ఉంది. బికాజ్ ప్రజలందరూ మన వాళ్ళే ఉన్నారు కదా, మీరు ఫారినర్స్ ని తీసుకురాలేదు. అమెరికన్ క్యారెక్టర్స్ చేసింది కూడా మన ఇండియన్సే, మన వాళ్ళే, మన తెలుగు వాళ్ళే చేశారు కదా. అంటే అమెరికా క్యారెక్టర్ను నేను ఎక్కడ చూపించలేదు, బొలివియా క్యారెక్టర్ ద్వారా వాళ్ళ గురించి చెప్పించాను. కథ మొత్తం బొలివియాలో జరిగినట్టే చూపించాను నేను. అంటే బొలివియాలో వచ్చిన తర్వాత పరిస్థితులను ఎలా, ఇప్పుడు మీకు చెప్తున్న వాళ్ళందరూ, క్యారెక్టర్ చెప్పే వాళ్ళందరూ మీ గురించి చెప్తున్నారు అంతే, అప్పుడు మీరు కనిపిస్తారు అక్కడ అంతే. ఓకే, అలా తీసుకెళ్ళాలి. అలా అంత స్తోమత కానీ మనకు లేదు అంత చూపించాలంటే కూడా. అలా అమెరికాలో నేను సినిమాని కరెక్ట్గా రాసుకున్న, స్టార్ హీరోతో చేయాలని రాసుకున్నప్పుడు చాలా వేరు. ఒక 10 సీన్లు పక్కన పెట్టింటా, అంత పెద్ద పెద్ద యాక్షన్ ఎపిసోడ్లు. ఇంకా మనం అంత అందుకోలేము. ఇప్పుడు మరి మీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి కొన్ని, అన్నీ ఉంటాయి అందులో. మరి ఆ టైంలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నప్పుడు అమెరికన్స్ లాంటి వాళ్ళని పెట్టారా? మరి బికాజ్ మీరు ఫైట్ చేసేది అమెరికన్స్ లాంటి వాళ్ళు, లేదంటే అంటే అక్కడ వాళ్ళు కదా, వేరే దేశస్తులు కదా.
సో అలాంటి వాళ్ళని ఫేస్ కట్స్ పెట్టారా లేదు ఏమన్నా? లేదు మొత్తం బొలివియాకి సంబంధించినట్టే చూపించాను నేను. మ్మ్. అంటే ఎలా బొలివియా సంబంధించినట్టే చూపించారు మొత్తం. అవును. అంటే అమెరికా బొలివియాతో లింకప్ అయ్యి ఇక్కడ యుద్ధం అవును చేపిస్తుంది అవును ఇతని అవును పైన. అవును వాళ్ళు పైన ఫోన్లో అవి డిస్కషన్ అవును చేపించారు. అవును. అంటే ఇప్పుడు ఫైటర్స్ ఉంటారు కదా మీతో పాటు ఫైట్ చేసే వాళ్ళు, కాల్చే వాళ్ళు, అవును. ఇలాంటి వాళ్ళ ఎలాంటి వాళ్ళు ఎలా ఉన్నారా ఏంటని. ఆ. అంటే తెలుగు మనం వాళ్ళలాగా మన ఉన్నారా? మన తెలుగు వాళ్ళలాగా తీసుకున్నాం. మ్మ్. అంటే ఏం చేసామంటే మనము మన దేశంలో ఉన్న వాళ్ళనే తీసుకున్నాం. మనం ఇక్కడ అదే అదే. నేటివిటీ మీ దగ్గరనే కష్టం అది. తీసుకున్నాను. అవును అవును. అంతే. సో ఇప్పుడు కాస్ట్యూమ్స్, మరి కాస్ట్యూమ్స్ విషయంలో రిఫరెన్స్ ఎక్కడ దొరికింది మీకు? ఎక్కడెక్కడ చూసారు ఎలాంటి కాస్ట్యూమ్స్ ఆయన వేసుకోవాలి? చూసే కొన్ని మ్మ్. ఆయన చూసి ఆయన కొన్ని క్యూబాలో తీసిన డాక్యుమెంట్స్ కొన్ని అవును ఉంటాయి. అవును ఉంటాయి. అవి చూసి మ్మ్. ఆ ఆర్మీ పై ఆఫీసర్లు కానీ మేజర్ కానీ కల్నై కానీ మ్మ్. ఆ వాడిన డ్రెస్సులు కూడా 1967లో మ్మ్. 60లో టైంలో ఉన్న కలర్సే అవి. చాలా ఓకే. మంది ఏమనుకుంటారంటే దాంట్లోనూ మన పోలీస్ డ్రెస్సులే అనుకుంటారు. మ్మ్. మ్మ్. హై అండ్ ఆఫీసర్లు వాడిన డ్రెస్సులు మ్మ్. అవి. అవి ఏంది మన వాళ్ళే వాడింది, మన నేటివిటీయే కదా మ్మ్. చాలామంది అనుకుంటున్నారు అది. కానీ వాస్తవానికి అప్పుడు వాళ్ళు వాడినది అదే, అవే కలర్. మ్మ్. ఆ కలర్ని నేను వాడాను. ఇప్పుడు ఆ డ్రెస్సుల కోసం వెళ్ళిన అన్నారు కదా, కాస్ట్యూమ్స్ అన్నిటి కోసం ఎక్కడికి వెళ్ళారు? నేను మద్రాస్ మద్రాసులో చెప్పాను. మ్మ్. మద్రాసులో చెప్పించాను మ్మ్. మొత్తం. ఆర్మీ డ్రెస్సులు కానీ సార్ డ్రెస్సులు కానీ అన్నీ అక్కడే కుట్టించుకున్నాను. మ్మ్. ఎవరెవరికి ఏం కావాలి, ఎన్ని జతలు కావాలి, మ్మ్. షూలు కొనుక్కోవడం అన్నీ చేసుకున్నాను. మ్మ్. ప్రతిదీ నేను ప్రతిదీ ఒక పిన్నిస్ కానోటి నేనే కొనుక్కున్నాను ప్రతిదీ. మ్మ్. సినిమా మీది ఇంకా. అంతే ఉంటుంది. ఓకే. ఇప్పుడు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలకి? ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి తీసుకొచ్చారు, ఆ సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా చూడండి అని ఎలా చెప్పగలుగుతారు? అదే చెగువేరా సార్ బయోగ్రఫీ తీశాను చూడండి అని అంతవరకే. మ్మ్. అంటే మీరు చెప్పడానికి మీ మాటలు కూడా సరిపోవట్లేదు, మీరు మాట్లాడడానికి కూడా సిగ్గుపడిపోతున్నారు. బట్ సినిమా అయితే బాగానే తీశారనిపించింది. సో మీకు డబ్బింగ్ ఎవరు చెప్పారండి? పేరు తెలియదు, డబ్బింగ్ చెప్పారు. బాగుంది, వాయిస్ బాగుంది కదా, మీకు dubbing సింక్ అయ్యేలా ఉంది. అంటే చెగువేరా గారి ఒక పవర్ఫుల్ వాయిస్ ఉండాలి కాబట్టి బాగానే ఉన్నట్టుంది. అండ్ నెరేషన్ కూడా ఒకరు ఎవరో చెప్పారు కదా, స్టోరీ నెరేట్ చేస్తున్నట్టు ముందుగా డైలాగ్స్, అతని కళ్ళు అదే లేదు భయం లేని కళ్ళు. కథలో ఉన్నవి నెరేషన్ బయట చెప్పినవి కావు, కథలో ఉన్నవి. అదే ఆ నెరేషన్ చెప్పినప్పుడు కూడా ఎవరిదో వాయిస్ ఓవర్ వేరే వేరే వాళ్ళది కూడా అన్ని డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పించాను. సూపర్ సార్, అసలు నిజంగా నేను నమ్మలేకపోయాను ఇప్పుడు దాకా. చాలా సూపర్, అసలు మీకు సెల్యూట్ చేయాలి, మీ సంకల్పానికి సెల్యూట్. అండ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను బ్యాడ్ చేయలేను అన్నారు చూడండి, అది ఇంకా టచ్ చేసింది అనమాట. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఒకవేళ నేను తప్పు తీస్తే ఆయనకి చెడ్డ పేరు వస్తుంది, ఆయన చాలా అనుభవిస్తున్నాడు ఆల్రెడీ అన్నారు చూడండి, అది ఇంకా టచ్ చేసింది అనమాట. మంచి మాట. సో మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీ సంకల్పానికి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో సినిమా తర్వాత సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఒకసారి కూర్చుని ప్రతిదీ మాట్లాడుకుందాం. సో సినిమా ఎప్పుడు? డిసెంబర్ 15. 15. సో ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తున్నారు? అంటే ఆంధ్ర తెలంగాణ దాదాపుగా 100 థియేటర్లో రిలీజ్ చేస్తాం. 190 మినిమం. అయిపోయింది, ఓకేనా అంతా అన్ని చోట్ల? అంతా ఓకే అయిపోయింది. రేపటికి థియేటర్ లిస్ట్ కూడా ఫైనల్ అయిపోతుంది. ఎవరన్నా బడా ప్రొడ్యూసర్ కానీ బడా డిస్ట్రిబ్యూటర్లు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అలాగా? లేదు లేదు, ఎవరు మనం పోలేదు, వాళ్ళు రాలేదు. అంతే. మనం తీయాలనుకున్నాం, మనం తీసినాం, మనం తీసి వాళ్ళ మీద వీళ్ళ మీద రుద్దడం ఎందుకు, మనం తీసి మనమే చూసుకున్నాం. అంటే మరి ఇప్పుడు మీ బ్యానర్ పేరు అలా ఏం పెట్టుకున్నారు అసలు? నేచర్ ఆర్ట్స్. నేచర్ ఆర్ట్స్ ఎందుకు అలా నేచర్ ఆర్ట్స్? అంటే నా సార్ ప్రకృతికి అంకితం కాబట్టి ఆయనకే పెట్టుకున్నాను, మనసులో పేరు ఏం పెట్టుకోకుండా. సూపర్ అండి, అసలు చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ చాలా చాలా అండ్ మీరు మాట్లాడడం, మీరు ఇంకా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. బికాజ్ మీరు ఇంత గొప్ప సినిమా తీశారు కాబట్టి, మీరు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి బాగా మాట్లాడాలి. ఇంకా చాలా మంచితనం కనిపించింది మీలో. పవన్ కళ్యాణ్ గారిలో ఉండే మంచితనం ఆయన ఫాలోవర్, ఆయన ఫ్యాన్లో కూడా కనిపించింది. చెగువేరా గారిని మనం అలాగే చూడలేదు కాబట్టి. సో సినిమా అయితే ఖచ్చితంగా చూస్తాం, మేమైతే చూస్తాం. మేము కూడా నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను చెప్తాను, ఖచ్చితంగా చూడాలి కూడా, ఖచ్చితంగా చూస్తాం. ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. మీరు ఖచ్చితంగా గొప్ప విజయం సాధిస్తారని నేనైతే భావిస్తున్నాను. హృదయపూర్వకంగా చెప్తున్నాను, గొప్ప విజయం సాధిస్తారు మీ సంకల్పానికి. అండ్ సినిమా మళ్ళీ విజయం సాధించిన తర్వాత మనం అందరం కూర్చుని మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇది మీ ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా చేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. That's all for now. This is Darshan signing off.